ఓం నారాయణ ఆదినారాయణ. అవధూత శ్రీ నారాయణదాసు స్వామి వారి దివ్య చరిత్ర. రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు. సమర్పణ శ్రీ నారాయణదాసు స్వామివారి భక్త బృందం, నెల్లూరు తుమ్మల తలుపూరు. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. అధ్యాయం 9. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటున్నాయి మన ప్రాచీన ధర్మశాస్త్రాలు. అన్నాద్వై ప్రజా ప్రజాయంతి యాః కావ్చ పృథివీం శ్రితాః అథో అన్నేనైవ జీవంతి అథైనదపి అంత్యంతః అన్నం హి భూతానాం జ్యేష్టం అని తైత్తరీయోపనిషత్తు అన్నం యొక్క విశిష్టతను మరింత వివరంగా విశదం చేస్తోంది. ఈ భూమిని ఆశ్రయించి ఉన్నవారంతా అన్నము నుండే పుడుతున్నారు. అన్నం లేనిదే ప్రాణం లేదు. అన్ని జీవరాశులు అన్నంలోనే పుట్టి, అన్నంలోనే పెరిగి, అన్నంలోనే లయమవుతున్నాయి. కనుక అన్నమే ప్రధానమైనది. ఈ అన్నం పంచభూతాల నుంచే ఆవిర్భవించింది. అది ఎందుండి పుట్టినదో మళ్ళీ అందులోకే చేరుకోవడం అన్నది ప్రకృతి నియమం అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. కనుక పంచభూతాత్మకమైన శరీరం చివరికి పంచభూతాల్లోనే లయం కావలసిందే. ఇక మరో మార్గాంతరం లేదు. అన్నం అంటే కేవలం మనుషులు తినే ఆహారమే కాదు. సకల జీవరాశులు ఏమి భుజిస్తాయో దానినే మనం అన్నం అంటున్నాం. అసలు అన్నము అనే పదానికి తినబడునది అని ఉత్పత్త్యర్థం. అందులోనూ అన్నం అన్నది అన్ని ప్రాణులకు ప్రాణమైనదే కాక, ప్రాణుల కంటే ముందుగా ఉత్పన్నమైనది అన్నమే. కనుక అన్నిటికంటే అన్నమే ప్రధానమైనదని ఉపనిషత్తులు పేర్కొన్నాయి. ఈ సృష్టిలో జీవులు పుట్టక ముందే పుట్టబోయే జీవులకు అవసరమైన ఆహారమంతా సృష్టించబడి ఉంది. శిశువు జన్మించకముందే స్తన్య రూపంలో తల్లిలో పాలు తయారుగా ఉంటాయి. అన్ని జీవరాశుల పరిస్థితి అదే. అన్నిటికీ ప్రాణప్రదమైనది, అన్నిటిలోనూ శ్రేష్టమైనది కనుకనే అన్నాన్ని మన ధర్మశాస్త్రాలు, ఉపనిషత్తులు జ్యేష్టమైనదిగా అంటే ప్రధానమైనదిగా పేర్కొన్నాయి. అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపమని ఉపనిషత్తులు కీర్తించింది అందుకే. అంతేకాదు, ఆకలికి అన్నమే దివ్యౌషధం. అన్నమే శరీరానికి ఆధారభూతం. అన్నం శరీరం వేరుగా ఉన్నట్లు కనిపించినా ఒకటి లేనిదే మరొకటి మనజాలదు. అందువల్ల జీవులన్నిటికీ ప్రాణప్రదమైన అన్నాన్ని ఎవరూ నిందించకూడదని, అన్నాన్ని ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయకూడదని, ఆకలైన వారికి అన్నం పెట్టాలే తప్ప తృణీకార భావంతో వ్యవహరించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. బ్రహ్మ విధులైన జ్ఞానులు తమకు ఏది ప్రాప్తిస్తుందో దానినే బ్రహ్మానందంతో భుజించి నిత్యతృప్తులై ఉంటారని, దీనినే అన్నబ్రహ్మోపాసన అంటారని పురాణాలు ఉద్ఘాటిస్తున్నాయి. బ్రహ్మజ్ఞాని కావాలనుకున్నవారు దీనిని ఒక పుణ్యప్రదమైన వ్రతంగా ఆచరించాలని కూడా స్పష్టం చేస్తున్నాయి. అందుకే అన్ని శాస్త్రాల సారం తెలిసిన బ్రహ్మవిధుడైన అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఒకే మాటలో ఇంతటి పరమార్థాన్ని లోకానికి ప్రబోధిస్తూ, ఆకలై కొంగుపట్టేవారికి అన్నం పెట్టాలయ్యా అంటూ మానవాళికి మానవీయమైన మహాసూక్తిని ప్రబోధించి సమాజానికి వెలుగుబాటలు చూపారు. తాను స్వయంగా ఆకలైన వారికి అన్నం పెట్టేవారు కూడా. తన ఆశ్రమానికి ఎంతమంది భక్తులు వచ్చినా కాదనకుండా, లేదనకుండా అన్నం పెట్టి ఆకలిని బాపేవారు. ఆశ్రమంలో ఉన్నవారంతా అన్నం తిన్నారా అయ్యా అని పదే పదే అడిగేవారు. ఎవరైనా భక్తులు దూర ప్రాంతాల నుంచి ఆశ్రమానికి వస్తుంటే ఆ సంగతి ముందుగానే స్వామివారికి తెలిసిపోయేది కనుక, అయ్యో ఇంకో నలుగురికి అన్నం ఉండాలయ్యో అని ముందుగానే చెప్పేవారు. అప్పటికి గిన్నెలు ఖాళీ అయిపోయి ఉన్నా సరే, ఆ భక్తులెవరో వచ్చిన తర్వాత వెళ్ళి చూస్తే ఆ గిన్నెల్లో బోలెడంత అన్నం ఉండేది. ఇలాంటి మహిమలు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి ఆశ్రమంలో కొల్లలుగా జరిగేవి. అప్పట్లో ఉన్న భక్తులు, శిష్యులు అందరికీ ఆ మహిమలు బాగా తెలిసినట్టివే. తమ వద్దకు వచ్చేవారు ఆకలితో ఉండకూడదని భగవాన్ వెంకయ్య స్వామివారు భావించేవారు. అన్నానికి స్వామివారు ఇచ్చే ప్రాధాన్యత అలాంటిది. అందుకే తలుపూరులో నారాయణదాసు స్వామివారి ఆశ్రమానికి
శ్రీ వెంకయ్య స్వామి వారు వచ్చినప్పుడు కూడా అన్నం విశిష్టతను భక్తులకు తెలియజెప్పేవారు. సాటి మనుషుల ఆకలి తీర్చడం మానవులుగా మన ధర్మం. అదే మానవతా ధర్మం. ఆ పవిత్రమైన ధర్మాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదని భక్తులకు ఆయన అనేక సందర్భాల్లో చెప్పేవారు. తలుపూరు ఆశ్రమంలో కూడా భక్తులకు అన్నప్రసాదం పెట్టాలయ్యో అని స్వామివారు నిర్ణయించారు కూడా. అంతేకాదు, ఆ మహత్ కార్యానికి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారే స్వయంగా ప్రారంభోత్సవం కూడా చేయడం ఒక విశేషం. అది 1978వ సంవత్సరం. శ్రీ వెంకయ్య స్వామివారు తలుపూరు నారాయణదాసు స్వామివారి ఆశ్రమంలో కొలువై ఉన్నారు. ఆ మహాశివరాత్రి పర్వదినాన స్వామివారు అక్కడే ఉన్నారు. ఈరోజు నుంచి ప్రతి ఏటా శివరాత్రికి ఇక్కడకు వచ్చే భక్తులందరికీ అన్నం పెట్టాలయ్యో అన్నారు స్వామివారు. ఇది భగవానుల ఆదేశం. అంతే, గ్రామస్తులు భక్తులు అందరూ కలిసి ఆ మేరకు చకచకా ఏర్పాట్లన్నీ చేసేశారు. అందులోనూ శ్రీ వెంకయ్య స్వామివారి చేతుల మీదుగా అన్నప్రసాద వితరణ అనగానే బియ్యం ఇచ్చేవారు, కూరగాయలు ఇచ్చేవారు, సరుకులు మోసుకుని తెచ్చి ఇచ్చే భక్తులకు కొదవే లేదు. ఆ రోజున తలుపూరు ఆశ్రమంలో భారీ స్థాయిలో వంటలు ప్రారంభమయ్యాయి. కొద్ది గంటల్లోనే అండాల కొద్దీ అన్నం సిద్ధమైంది. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తలుపూరు ఆశ్రమానికి తరలివచ్చారు. శ్రీ నారాయణదాసు స్వామివారు భక్తులకు భోజన ఏర్పాట్లలో తల మునకలై ఉంటే, శ్రీ వెంకయ్య స్వామివారు వచ్చిన భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఈ భారీ అన్న సంతర్పణను సంతోషంగా తిలకిస్తున్నారు. ఆ రోజున ఆశ్రమానికి వచ్చిన భక్తులందరికీ సంతృప్తిగా భోజనం పెట్టారు. భగవాన్ వెంకయ్య స్వామివారికి ఆ ఆనందం అంతా ఇంతా కాదు. అందులోనూ తాను స్వయంగా ప్రతిష్ఠించిన ఆ జగన్మాత ఎదుటే మహాశివరాత్రి పర్వదినం నాడు అన్నప్రసాద వితరణ జరగడం ఎంత పుణ్యప్రదమో. అది కూడా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి చేతుల మీదుగానే ప్రారంభమైంది. ఆ రోజున అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు నిజంగా ఎంత పుణ్యమూర్తులో. గొలగమూడిలోని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి ఆశ్రమంలోనైతే ఎంతో కాలం నుంచి నిత్యం అన్నదానం కొనసాగుతూనే ఉంది. నేటికీ గొలగమూడి ఆశ్రమానికి రోజు పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు కొదవ లేకుండా ఆశ్రమ నిర్వాహకులు నిరతాన్నదానాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూనే ఉన్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లోనూ ఉన్న శ్రీ వెంకయ్య స్వామివారి ఆశ్రమాల్లోనూ భక్తులకు అన్నదానం నిరంతరాయంగా జరుగుతూనే ఉండడం ఆ భగవానుని చలవే. ఆకలై కొంగుపట్టేవారికి అన్నం పెట్టాలయ్యా అనే ఆ భగవానుని ఉపదేశానుసారమే ఈ పుణ్యకార్యం. ఇదంతా కూడా ఆ భగవానుని కరుణామృత ప్రసాదమే. ఆ విశిష్టమైన అన్నదాన మహత్కార్యాన్ని తన గురుదేవుని ఆదేశానుసారం నేటికీ తలుపూరులో శ్రీ నారాయణదాసు స్వామివారు ప్రతి ఏటా శివరాత్రి నాడు కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ రోజున నారాయణదాసు స్వామివారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులందరి సహకారంతో పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేస్తూనే ఉన్నారు. అందుకే అన్నదానం ఎవరు చేసినా ఆ పుణ్యం మాత్రం ఎక్కడికి పోదని విజ్ఞుల మాట. అలాంటి మహానుభావుల మాటలు పాటించడం మనందరి కర్తవ్యం. అదే మన జీవితాలకు కూడా శుభాన్ని చేకూరుస్తుందని వేరే చెప్పనక్కర్లేదు. అధ్యాయం 9 అన్నం పరబ్రహ్మ స్వరూపం సమాప్తం. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.